నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే హరి ఓం శివం. గురుగారు, ఇప్పుడు మనకి 17వ తారీఖున నాగుల పంచమి అనేది ఉంది కదండి. అసలు విశిష్టత ఏంటండి? ఆ రోజు ఏ విధంగా చేస్తే మంచిది? మార్గశిర శుక్ల పంచమి, దీన్నే నాగపంచమి అంటారు. అంటే ఆంధ్ర సైడ్ ఎక్కువగా నాగుల చవితి, కార్తీక మాసం వచ్చే నాగుల చవితిని ప్రాముఖ్యంగా చేసుకుంటారు. మార్గశిర మాసంలో వచ్చే నాగుల పంచమి తెలంగాణలో ఎక్కువగా జరుపుకుంటారు. సరే, ఏది ఏమైనా కానీ, ఏ వ్యవహారం పద్ధతి వాళ్ళు చేసుకున్నా కానీ, బట్ నాగుల చవితికి కానీ నాగుల పంచమికి కానీ ప్రాముఖ్యత ఏంటి మెయిన్గా అంటే, జాతకంలో నాగదోషాలు. ఓకే, అంటే వివాహం ఆలస్యం అవటం కానీ, సంతాన విషయంలో ఏదైనా దోషాల వల్ల, అంటే జాతక దోషాల వల్ల సంతానం లేమి కానీ, లేదా సంతానం ఆలస్యం అవటం కానీ, మెయిన్గా ఇటువంటి నాగదోషాలకి, సర్పదోషాలకి కూడా ఈ నాగుల చవితి, నాగుల పంచమిని మంచి పరిహారం కింద ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. జాతకాల్లో ఎటువంటి పరిహారాలు చెప్పినా ఈ రోజుల్లో చేసుకుంటే వాటి యొక్క ఫలితం ఎక్కువగా ఉంటుందని చెప్తారనమాట. ఈ నాగుల పంచమి రోజు ఇప్పుడు జనరల్గా ఏంటంటే, ఊళ్ళలో అయితే పుట్టలు అనేవి, పాము పుట్టలు అనేవి ఎక్కడ చోట ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఆ పాలు పోయటమో లేకపోతే ఏదైనా నైవేద్యం పెట్టడం, పూజ చేసి రావడం జరుగుతుంది. బట్ సిటీలోకి వచ్చేప్పటికి రెడీమేడ్ పుట్టలు కూడా చేస్తున్నారు. సరే, అంటే రెడీమేడ్ పుట్టలు చేయకపోయినా అట్లీస్ట్ గోధుమ పిండితో కానీ, బియ్య పిండితో కానీ నాగ పడిగ చేసుకొని, ఓకే, స్వామివారికి పాలతో అభిషేకించుకోవడం, పాలను నైవేద్యంగా పెట్టడం, స్వామివారి యొక్క అష్టోత్తరంతో పూజ చేసుకోవడం, ఆ రోజు ఒంటిపూట భోజనం చేయటం. అంటే మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే, ఆ రోజు తరిగిన కూరగాయలు తినరు. అంటే స్వామివారు, అంటే ఏ కూర, అంటే తినే ఆహారంలో కూడా ఆ స్వామినే చూసుకుంటారన్నమాట. అట్లా అందుకని ఏంటంటే తరిగిన కూరలు తినకపోవడం, ఇట్లాంటివన్నీ చేస్తారు. ఇప్పుడు జాతకంలో ఎన్నో రకాల దోషాలు ఉంటాయి. బట్ ఇంత చిన్న పరిహారంతోనే పోతుందా, అటువంటి పెద్ద పెద్ద దోషాలన్నీ పోతాయా అని కూడా క్వశ్చన్ అరైజ్ అవుద్ది డెఫినెట్గా. మనకి శాస్త్రంలో జాతక దోషాలు ఎంత పెద్ద పెద్ద దోషాలైనా కూడా మనకి చిన్న చిన్న పరిహారాలతో పోతుందని చెప్పి మనకి శాస్త్రంలో క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు కాలసర్పయోగమే ఉంది. రాహుకేతుల మధ్య మిగతా 7 గ్రహాలు బంధింపబడటాన్ని కాలసర్పదోషం అంటాం. అంటే దాంట్లో 12 రకాల కాలసర్పదోషాలు ఏర్పడతాయి. అంటే రాహు ఉన్న పొజిషన్ బట్టి, కేతు ఉన్న పొజిషన్ బట్టి 12 రకాల కాలసర్పదోషాలు, వాటికి పేర్లు పెట్టారు. బట్ రాహుకేతు మధ్య 7 గ్రహాలు బంధింపబడితే కాలసర్పదోషం అంటే ఇంక వాడు ఎందుకు పనికిరాడా? అంటే చిరంజీవి ఎలా పుడతాడు కాలసర్పదోషంలో? కాలసర్పదోషం పుట్టిన వ్యక్తి చిరంజీవి మెగాస్టార్లో అవుతాడు. కాలసర్పదోషంలో పుట్టిన నెహ్రూ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్లో అవుతాడు. కాబట్టి ఏంటంటే, కాలసర్పదోషానికి పుట్టిన జన్మజాతకంలో ప్రాబ్లం ఉంది, అంతవరకు ఓకే. బట్ ఇంకా మిగతా యోగాలు ఏమైనా ఉన్నాయా అంటే, కాలసర్ప యోగం అనేది భంగం అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాలసర్ప యోగంతో పాటు అంటే అంటే మనం ప్రతిదీ కూడా జాతకంలో వచ్చే వాటిని యోగాలే అని అంటాం. అంటే మంచి యోగం, చెడు యోగం అని ఉంటుంది, అంతేగాని దోషమానం అనమాట. ఓకే, కాలసర్ప యోగము నల్లిఫై అయిందా లేదా ఇంకేదైనా మంచి యోగాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాతే రియల్గా మనకి కాలసర్ప యోగం వలన ఏదో ప్రాబ్లం ఉంది అని మనం గ్రహిస్తే కనుక, మనకి శాస్త్రంలో చెప్పిన అద్భుతమైన పరిహారాలు స్వయంగా మనమే చేసుకోవడం చాలా అద్భుతమైన మంచి పద్ధతి. కాలసర్ప దోషాలకు సంబంధించి ఎన్నో రకాల శాంతులు, ఎన్నో రకాల ప్రతిష్టలు, హోమాలు, యాగాలు అన్నీ చెప్పబడినవి కూడా వాటికన్నా చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకోవచ్చని శాస్త్రం ఉటంకించింది క్లియర్గా. దాంట్లో అద్భుతమైన పూజలు, వ్రతాలతోనే ఇటువంటి దోష పరిహారం నివృత్తి అవుతుందని కూడా చెప్పబడింది అనమాట. కాబట్టి ఏంటంటే, దీంట్లో ఎవ్వరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రియల్గా ఈ ఒక్కరోజు పూజ చేస్తే మనకి ఏదో అన్ని దోషాలు పోతాయి అని అనుకోవద్దు. మనకి శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడి ఉంది.
పూజలు వ్రతాలతో ఎన్నో పెద్ద పెద్ద దోషాలు కూడా నివృత్తి అవుతాయి అని చెప్పి క్లియర్గా ఉంది. కాబట్టి ఎవరైతే నాగదోషాలు జాతకంలో నాగదోషాలతో బాధపడుతున్నారో, వివాహం ఆలస్యం అవుతుందో, సంతానలేమితో బాధపడుతున్నారో వాళ్ళు ఈ నాగపంచమి రోజు నాగుల పుట్ట ఎక్కడైనా ఉంటే దగ్గరలో ఉంటే కనుక మీకు అక్కడికి వెళ్ళి స్వామివారికి పూజ చేసుకోవటం, పాలు వడ్డించడం, నైవేద్యం పెట్టడం, స్వామివారికి పూజ చేసుకొని రావడం అనేది చాలా మంచి అద్భుతమైన రెమెడీ. లేదు అక్కడ మనకి అనుకూలం లేదు, బట్ మనం చేసుకునే వీలు లేదు, మన దగ్గరలో ఎక్కడ దేవాలయం లేదు అనుకున్న వాళ్ళు ఇంట్లోనే గోధుమ పిండితో కానీ బియ్య పిండితో కానీ ప్రతిమ చేసుకొని టోటల్ కంప్లీట్గా పూజ అంతా కూడా పూజా విధానం మొత్తం కూడా ఇంట్లో చేసుకోవడం అనేది చాలా అద్భుతమైన పరిహారంగా చెప్పుకోవచ్చు. అంటే అలానే ఇప్పుడు పుట్టమన్ను కూడా దొరుకుతుంది కదండి, దాంతో కూడా చేసుకోవచ్చా? అదే ఆర్టిఫిషియల్గా మనం చేసుకోవడం అనేది ఆర్టిఫిషియల్ ఎంతైనా కూడా ఒరిజినల్గా దేవాలయాలు ఎక్కడైనా పుట్ట ఉంటే అక్కడ చేసుకోవడం అనేది మంచిది. లేదా అట్లీస్ట్ మనం గోధుమ పిండితోనో లేదా బియ్య పిండితోనో మనం ఇంట్లో చేసుకొని ప్రతిమతో చేసుకోవడమే మంచి పద్ధతి. పుట్టమన్ను చాలా పూజా స్టోర్లు ఇప్పుడు దొరుకుతుంది. పుట్టమన్నుతో మహాలింగార్చనకి పుట్టమన్నుతో లింగాలను చేయడం అనేది చాలా ప్రశస్తం. కార్తీక మాసంలో ఎట్లయితే మనం 365 లింగాలు చేసి మహాలింగార్చన చేస్తామో దానికి పుట్టమన్ను వాడటం అనేది ప్రశస్తం. బట్ ఆ పుట్టమన్నుతో పుట్టను తయారు చేసి మనం పూజ చేయడం అనేది ఈ పరిహారానికి అది ఉపయోగపడదు. ఈ పరిహారానికి మనకి దొరికితే స్వయంగా స్వామి దగ్గరికి వెళ్ళి మనం చేసుకోవడం, దొరకకపోతే కనుక మనం ఇంట్లో చేసుకోవడం. అంటే ప్రశస్తంగా అంటే నాగులకి సంబంధించి కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామం ఉంది కదా, మోపిదేవి గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఆయన లింగాకారంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉండటం, అక్కడ ఎటువంటి నాగదోషాలు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి పుట్టలో పాలు పోస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్తారు. ఇటువంటి దోషాలు ఉన్న వాళ్ళు ఈ నాగుల పంచమిని ఈ విధంగా అద్భుతంగా ఉపయోగించుకోండి. అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఇటువంటి దోషాలను తొలగిపోయి మంచిగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. నమస్తే అమ్మ. హరి ఓం శివం. చూసారు కదండి, నాగపంచమి రోజు అంటే ఏ విధంగా పూజ చేసుకోవాలి, అలానే మనకి జాతకంలో దోషాలు ఉంటే నాగపంచమి రోజు ఏ విధంగా పూజ చేస్తే మంచిది గురుగారు మాటల్లో మనకి తెలియజేశారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.